ఎక్కడ చూసినా ఈ వికలాంగుడు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. విశాఖపట్నం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక వ్యక్తి జన్మించాడు. ఆ వ్యక్తికి రెండు కాళ్ళు లేవు. సంపాదించిన ఆశతో నేను బ్రతకకూడదు అనే ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో ఏం చేశాడు తెలుసా? తనకంటూ ఒక స్కిల్ అనేది ఉంది. ఏముందండి? స్కిల్ అనేది ఉంది. ప్రతి మానవుడికి ఏదో ఒక కళ అనేది దాగుంటుంది. మీలో కూడా ఒక కళ అనేది ఉంది. మీలో కూడా ఒక కళ ఉంది. ఆ కళని మనం బయటికి తీయలేకపోతున్నాం. ఎవరేమనుకుంటారో. సార్, ఈ విధంగా మనల్ని తయారు చేసింది ఎవరు తెలుసా? డిజైన్ చేసేస్తారు దేవుడు మనల్ని. ఏం చేశాడు మనల్ని? దేవుడు తన చేతులతో డిజైన్ చేశాడు మనల్ని. ఎవరికి చేయలే ఈ విధంగా. అర్థమైందా? ఎవరిని పెంచారు? ఆ వ్యక్తికి కాళ్ళు రావడానికి పోలియో డ్రాప్స్ పోలియో వేయించడానికి, పోలియో చుక్కలు వేయించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. అయినా చూసుకున్నట్లయితే కాళ్ళు అతనికి రావట్లేదు. సరే, ఆ వ్యక్తికి ఏదైనా చేసి ఎంత ఖర్చైనా సర్లే ఆ వ్యక్తికి బాగు కావాలని చెప్పి తల్లిదండ్రులు వెళ్ళలేనటువంటి చోట్లు ఆ విధంగా చేశారు. కాకపోతే ఆ వ్యక్తి ఈ రోజుకి స్టిల్ రెండు కాళ్ళు లేనటువంటి వ్యక్తిగా జీవిస్తున్నాడు. ఈ వ్యక్తి అనుకున్నాడు ఏమనంటే, వాళ్ళ తల్లిదండ్రులు మంచి ఆస్తిపరులు. అతను మీకు మన ఆదేశ్ ఒక మాట చెప్పారు. నా జీవితంలో మొట్టమొదటిసారి విన్నాను. 5 ఏళ్ల చరిత్రలో మేము భగవంతుడు తన చేతులతో మాకు చేసింది మేము కాదు అని. కానీ ఆదేశ నిజంగా నిజమైన మాట మాట్లాడినారు అని అతను ఎందుకు చేసినాడంటే మాటల ఉనికి బుద్ధి చేసి. ఎందుకంటే పరమాత్ముడు అల్లా అంటారు, ఈశ్వరుడు అంటారు, విధాలుగా పిలుచుకుంటాం. కానీ ఆయన ఒక్కడే. ఆయన ఎందుకు మీకట్లా చేసి అంటే మాటల ఉనికి బుద్ధి రావాల. ఆయన అనుకోవాలంటే మాకు కూడా అన్ని బాగుంటాయి. చూడండి, హెయిర్ స్టైల్ బాగుంది, నల్లగా ఉన్నా, వేడిగా ఉన్నా, ఏమంతా పుట్టిగా లేకుండా మినిమం లేకుండా, కానీ నా మనసు మంచిది కాదు, నా ఉద్దేశం. నిజమైన అంటే ఎవడైతే బుద్ధితో మనసుతో వాడు పనికిరాని పనులు చేస్తాడో వాడు నిజమైన అభివృద్ధి కాదు. తీసేయండి, ఎందుకంటే ఈ రోజు నేను గర్వంగా ఈ టేబుల్ పైన పెట్టి చెబుతా. ఇది యూట్యూబ్ లో 100,000 లక్షల మంది విని నాకేం లేదు. మీ మానసిక ధైర్యం ఉందరా? మేము చింతపించంత కూడా కాదు. 10 సంవత్సరాల క్రితం యూట్యూబ్ ఛానల్ పెట్టాడు నూర్ ఖాన్. మీరు డిజేబుల్ పర్సన్ నూర్ ఖాన్ విశాఖపట్నం అని చెప్పి యూట్యూబ్ లో కనుక సెర్చ్ చేశారంటే అందులో వస్తుంది. అతను ఏం చేస్తాడు తెలుసా? చిరంజీవి వేషం వేస్తాడు, వెంకటేష్ వేషం వేస్తాడు, బాలకృష్ణ వేషం వేస్తాడు. ఆ తగ్గినట్టుగా ఆ డైలాగ్స్ వచ్చేటప్పుడు ఆ రకంగా తనలో ఉన్నటువంటి కళను బయటకు తీసుకొస్తాడు. ఎలా ఉంటాడు? ఏమైనా ఎగిరి డాన్స్ వేయగలడా? లేదు. ఎవరైనా పట్టుకుని ఆయన్ని స్టేజ్ మీద తీసుకొస్తే తప్ప ఆయన రాలేడు. ఇతను ఎక్కడున్నాడు? రోడ్డు పక్కన కూర్చొని తన స్వరముతో తిరుపతి మహిళా అధ్యక్షురాలు శివకుమారి మేడం గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ మేడం. అలాగే మధులత మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శివకుమారి మేడం గారు, అదేవిధంగా మధులత మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
రైట్. ఈ స్టోరీ ఇంకా కంటిన్యూ చేస్తాను, ఇంకా ఉన్నారు. ఫస్ట్ కార్యక్రమాలు స్టార్ట్ చేద్దాం. పోతున్నాము. మహిళలు పుస్తకంలో ఉన్న పిల్లలు తీసుకోండి. భాగ్యలక్ష్మి రామారావు గారు రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్. ఈ రోజు మా దివ్యాంగులకు అన్నదానం చేయడానికి ముందుకు వచ్చి